అన్నమయ్య జిల్లా నల్లగంగమ్మ తల్లి జాతరలో పాల్గొని కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అనంతరం భక్తి శ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపానికి చేరుకున్న ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. నల్లగంగమ్మ తల్లి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ నిర్వాహకులు సూచించారు. లో వెలిసిన దేవరాయ నల్లగంగమ్మ తిరునాళ్ళ మహోత్సవానికి ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులకు అలాగే పుర పెద్దలందరికీ నా తరపున ధన్యవాదాలు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఆ తల్లి మహిమ వల్ల యావత్ జిల్లాలోనే కాక బయట జిల్లాలో కూడా ఎందరో భక్తులు ఉన్నారు. ఈ ఉత్సవాన్ని అందరూ దిగ్విజయంగా వచ్చి అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు. రాబోయే కాలంలో కూడా ఈ గుడిని ఇంకా ముందుకు తీసుకొని పోయి అభివృద్ధి పరంగా ఇంకా మంచిగా రేపు రాబోయే తిరునాళ్ళు కూడా విజయవంతంగా జరిపిస్తామని తెలియజేసుకుంటున్నాను. సంబేపల్లిలో వెలిసిన దేవరాయ నల్లగంగమ్మ తిరునాళ్ళ మహోత్సవానికి ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులకు అలాగే పుర పెద్దలందరికీ నా తరపున ధన్యవాదాలు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఆ తల్లి మహిమ వల్ల యావత్ జిల్లాలోనే కాక బయట జిల్లాలో కూడా ఎందరో భక్తులు ఉన్నారు. ఈ ఉత్సవాన్ని అందరూ దిగ్విజయంగా వచ్చి అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే